హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి జావా ప్రోగ్రామింగ్. నేను మీకు ఈ వీడియోలో వాట్ ఈస్ ద జావా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అలాగే వాట్ ఈస్ ద ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈస్ ద జావా అండ్ వాట్ ఈస్ ద జావా ప్రోగ్రామింగ్, వాట్ ఈస్ ద కోర్ జావా, వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్, వై ప్రోగ్రామింగ్ ఈజ్ ఇంపార్టెంట్, లాంగ్వేజెస్ టైప్స్. మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ద జావా అంటే ఏంటి, అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మన జావా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోర్ జావా అంటే ఏంటి, అలాగే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ ఈజ్ ఇంపార్టెంట్, వై ప్రోగ్రామింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ లాంగ్వేజెస్ టైప్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద జావా. జావా అంటే ఈజ్ ఏ high level object oriented programming and platform independent programming language created by Sun Microsystem in 1995 లో మనం సన్ మైక్రో సిస్టమ్ అనే వాళ్ళు జావా అనేది ఇంట్రడ్యూస్ చేశారు, అది క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఒరాకిల్ అనేది వాళ్ళు పర్చేస్ చేశారు, జావాని వాళ్ళు పర్చేస్ చేశారు. ఒకవేళ మనం జావా అనేది ప్రోగ్రామ్ రన్ చేయాలంటే జావా అనేది మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనం ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. జావా అనేది ఫ్రీ లైబ్రరీయే, మనం ఈజీగా మనం జావా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ యూజ్ టు బిల్డింగ్ ఎనీ బిల్డింగ్. అంటే ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్స్ కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ, డెస్క్టాప్ సపోర్ట్ కానీ, డెస్క్టాప్ సాఫ్ట్వేర్ కానీ, అదే ఎంటర్ప్రైజ్ లెవెల్ సిస్టమ్స్ కానీ, ఈ వల్ల మనం జావా అనేది యూజ్ చేసుకుంటాం. అలాగే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటే మనం జావా అనేది ప్రోగ్రామ్ అనేది ఎక్కడైనా రాయవచ్చు, కానీ రన్ ఎనీవేర్ అంటే ఎక్కడైనా మనం రన్ చేయవచ్చు జావా ప్రోగ్రామ్ అనేది. దేనివల్ల అంటే జావా వర్చువల్ మిషన్ వల్ల మనం ప్రోగ్రామ్ అనేది ఎక్కడైనా రాసుకోవచ్చు, అలాగే ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు కూడా. ఇది ఒక బెనిఫిట్ ఫర్ ద జావా ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద జావా ప్రోగ్రామింగ్. జావా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? యాక్చువల్ జావా ప్రోగ్రామ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఏ సాఫ్ట్వేర్ కోడ్ యూజింగ్ ద జావా లాంగ్వేజెస్ in writing a Java code in a .java file and compile it using the Java compiler in Java C and execute the class files and bytecode for the Java virtual machine. జావా ప్రోగ్రామ్ అనేది మనం రైట్ సాఫ్ట్వేర్ కోడ్, మన కోడ్ అనేది రాస్తాం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అది ఎలా రాస్తామంటే రైట్ ఏ జావా కోడ్ అనే .java ఫైల్లో మనం అనేది ప్రోగ్రామ్ అనేది రాస్తాం. లైక్ కంపైల్ చేస్తాం, కంపైల్ ఇట్ యూజింగ్ ద జావా కంపైలర్. మనం అవుట్పుట్ అనేది చూడాలంటే జావా మన రన్ అవ్వాలంటే కంపైలింగ్ చేయాలి. జావా కంపైలింగ్ చేస్తే మనకు అనేది జావా అనేది ఒక ఎగ్జిక్యూట్ అయ్యి, ఆ ఎగ్జిక్యూట్ ద క్లాస్ ఫైల్ అనేది బిట్ ఆఫ్ కోడ్ ఆఫ్ ద జావా వర్చువల్ మిషన్ బట్టి మన అవుట్పుట్ అనేది వస్తుంది జావా ప్రోగ్రామింగ్ అనేది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జావా సపోర్ట్స్ అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కానీ, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ కానీ, మల్టీ థ్రెడింగ్ కానీ, మెమరీ మేనేజ్మెంట్ కానీ, అండ్ గార్బేజ్ కలెక్షన్స్ కానీ, సో మెనీ ఉన్నాయి కాన్సెప్ట్స్. అవి మీకు ఫ్యూచర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద కోర్ జావా. కోర్ జావా అనేది ఈజ్ ఏ ఫౌండేషన్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. ఇట్ ఈ బేసికలీ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యూచర్స్ ఆఫ్ లాంగ్వేజెస్ యూజర్ ద బిల్డ్ ద స్టాండ్ లైన్ అప్లికేషన్. మన స్టాండ్ లైన్గా అప్లికేషన్ యూజ్ చేయాలని మనం కోర్ జావా అనేది కాన్సెప్ట్ అనేది ఉంది. ఈ బేసిక్ కాన్సెప్ట్ ఇది జావాలో. అలాగే బేసిక్ కోర్ కాన్సెప్ట్ మనం ఏమేమి ఫోకస్ చేయాలంటే ఫ్యూచర్లో జావా సింటాక్స్ అంటే ఏంటి, అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి, యూప్స్ కాన్సెప్ట్స్ ఏంటి, కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, మల్టీ థ్రెడింగ్ ఏంటండి, మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అండ్ జీవీఎం అండ్ జేఆర్ఈ అండ్ జేడీకే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి చాలానే. కోర్ జావా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ ఇట్ ఈజ్ ఏ ప్యూర్ జావా లైక్ వితౌట్ అడ్వాన్స్ టూల్ ఆర్ ఫ్రేమ్వర్క్. ఇది కోర్ జావా అనేది. మీకు ఫ్యూచర్లో కోర్ జావా అనేది టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్. Programming is a process of writing a instruction called code. In computer can read and execute the performing the specific task. Those instructions are writing using the programming language. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి యూజింగ్ ఎనీ స్పెసిఫిక్ టాస్క్ అనేది మనకి సిస్టమ్ అనేది పెర్ఫామ్ చేసి ఎగ్జిక్యూట్ అయ్యి టాస్క్ అని పెర్ఫామ్ చేస్తుంది. దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం.
For example, if you want the computer to add two numbers, to write a program that tell the computer add 5 and 10, it display the result అనేది మనకి ఇస్తుంది ఆ ప్రోగ్రామింగ్ అంటే. అలాగే వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మోడర్న్ టెక్నాలజీస్. ఎందుకంటే ఇట్ ఈజ్ ఆటోమేషన్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ help the solve the complex problem efficiently, some problem solving and different types of using the programming is important, like data handling gani alage innovation gani career opportunity gani different types of using a programming importance. Programming language is important and data handling gani అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మార్కెట్లో ఉంది. బ్రేక్ డౌన్ ద పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బై కేటగిరీ, లైక్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్. ఇవి వచ్చేసి జనరల్ పర్పస్ లాంగ్వేజెస్. లైక్ జావా అంటే మనకి తెలుసు, ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అనేది మనకు తెలుసు. అలాగే పైథాన్ అనేది ఈజీ సింటాక్స్ పాపులర్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్ డేటా సైన్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు పైథాన్ అనేది. జావా స్క్రిప్ట్ అంటే వెబ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ విత్ నోట్ జేఎస్ జావా స్క్రిప్ట్ అనేది. అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి, పైథాన్, జావా స్క్రిప్ట్ అండ్ పిహెచ్పి. ఇవి వచ్చేసి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. అండ్ మార్కప్ అండ్ స్టైలింగ్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. మార్కప్ స్టైలింగ్ లాంగ్వేజ్ అంటే మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ ఎక్స్ఎంఎల్, జేఎస్ అనేది వచ్చేసి మార్కప్ స్టైలింగ్ లాంగ్వేజెస్. డేటాబేస్ వచ్చేసి SQL టు ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్, MySQL, PostgreSQL అండ్ డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఆల్సో MetaLab, అలాగే Swift iOS యాప్ డెవలప్మెంట్. ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ మార్కెట్. ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అన్ని ఇవి. మీకు ఈ వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను 1 by 1. మీరు అనేది ఒకసారి ఇవన్నీ ఒకసారి మీరు వెరిఫై చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంకా ఫ్యూచర్లో మీకు ఏమన్నా జావా కోర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.